హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో గోకర్ణ ట్రిప్లో డే 4 వ్లాగ్ అండి ఈరోజు. సో ఈ వ్లాగ్లో నేను ఏ ఏ ప్లేసెస్ కవర్ చేశామో ఈ డే 4 అండ్ రూట్ ప్లాన్ ఏంటి, అకామిడేషన్ డీటెయిల్స్ అండ్ మురుదేశ్వర్కి దగ్గరలో ఉన్న హిడెన్ బీచెస్ ఏంటి, సో ఎలా కవర్ చేసామో, ఎంత టైం పట్టింది అనే టోటల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో మనం తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మేమైతే మురుదేశ్వర్ నుండి రూట్ ప్లాన్ ఇలా ఉంది. యాక్చువల్గా మురుదేశ్వర్ నుండి కొంచెం ముందుకి ఒక 10 కిలోమీటర్స్ సీ వాక్ చూసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ హొన్నావర్ టు సాగర్, ఇది బెంగళూరు రోడ్, సాగర్ టు శివమొగ్గ టు చిత్రదుర్గ అండ్ దెన్ ఎట్ లాస్ట్ బళ్ళారిలో నైట్ స్టే చేసాము. అరౌండ్ 450 కిలోమీటర్స్ టువర్డ్స్ హైదరాబాద్ అయితే వచ్చామండి. సో ఇది రూట్ ప్లాన్. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock టెంపుల్ దగ్గరికి వచ్చేసాం దర్శనానికి అని చెప్పేసి. బికాజ్ మాకు టైమింగ్స్ తెలీదు, కనుక్కోలేదు యాక్చువల్గా. సో అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మార్నింగ్ 6 o'clock షార్ప్ 6 o'clock గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో డోర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు షార్ప్ 6కి మేము దర్శనానికి చూడండి, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. 5 o'clock మేము 1 hour అలా వెయిట్ చేసాము. సో షార్ప్ 6కి డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. సో మామూలుగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు. నిన్న హెవీ క్రౌడ్ ఉండడం వల్ల మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు. సో షార్ప్ 6 o'clock డోర్స్ ఓపెన్ చేయగానే అందరం వెళ్ళిపోయాం. మేము లైన్లో ముందలు ఉన్నాము. సో ఇక్కడ అదృష్టం ఏంటి అంటే అభిషేకం అండ్ మొత్తం ఎర్లీ మార్నింగ్ దేవునికి చేసే యాక్టివిటీస్, పూజా కార్యక్రమాలన్నీ మేము లైన్లో నిలబడి అక్కడే 15 minutes మాకు లైన్ ఆపేశారు గర్భగుడి ముందల. సో అవన్నీ మేము చూసామన్నట్టు, చాలా బాగా అనిపించింది. సో డేలో మనకి పూజా కార్యక్రమం అనేది వెరీ ఫస్ట్ హారతి, అభిషేకం ఎలా జరుగుతుంది అనేది మేము చూడడం అయితే జరిగింది. సో అరౌండ్ 6:45 వరకు మాకు దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. సో అప్పటికే ఫుల్ క్రౌడ్ అయిపోయింది. ఒకవేళ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కానీ 9:30, 10 o'clock అయ్యేది. సో మేమైతే 6:45 వరకు దర్శనం చేసుకొని బయటకైతే రావడం జరిగింది. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే ఆ శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ఎలా వెళ్ళాలో తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే బ్యాక్ సైడ్, అంటే మనం ఎంట్రన్స్ పక్క నుండి ఇంకో వే ఉంటుంది దానికి బ్యాక్ సైడ్. సో అక్కడికి వెళ్ళి చూడాలన్నట్టు. సో దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో క్యూ లైన్. ఎందుకు అంటే ఈ గోపురం ఏదైతే కనిపిస్తుందో ఆల్మోస్ట్ 14 floors పైనుండి మనము టెంపుల్ వ్యూని అండ్ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. శివుని స్టాచ్యూ ప్లస్ 2 sides ఉన్న బీచ్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. 20 rupees టికెట్. సో బయటకు వచ్చేసి టికెట్ తీసుకొని 14 floors పైనకి లిఫ్ట్లో వెళ్ళి సో ఈ వ్యూ అయితే కవర్ చేసాము. చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్గా. జస్ట్ ఒక 10 minutes టైం దొరుకుతుంది మనకు. ఫాస్ట్గా చూసి ఆల్ సైడ్స్ కవర్ చేసేసుకొని మళ్ళీ లిఫ్ట్లో కిందకైతే వచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, అట్లా కిటికీలోంచి మెల్లగా ఫోన్ పెట్టేసి. సో ఇటు సైడ్ మనకి సన్ రైజ్ ఉంది కాబట్టి చాలా బాగుంది బీచ్ వ్యూ. సీ వ్యూ చూడండి ఎంత బాగుందో. అలలు చాలా కామ్గా ఒడ్డుకు వస్తూ ఉంటాయి. సో చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది. బట్ సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు స్టే ఓవర్ దేర్. ఒక 10 minutes ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాము.
సో ఇది రైట్ సైడ్ బీచ్ వ్యూ. నిన్న ఈవినింగ్ మనం వెళ్ళాం కదా, సో యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసి రూమ్ వెకేట్ చేసి, సో ఒక మంచి నైస్ ప్లేస్కి అయితే వచ్చాం. యాక్చువల్గా ఇది హిడెన్ బీచ్ అని చెప్పుకోవచ్చు. మురుదేశ్వర్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో సో అల్వే కోడి సీ వాక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక అసలు ఎవ్వరు లేరు జనాలు. మేమైతే ఆల్మోస్ట్ 8:30కి ఇక్కడికి వచ్చేసాము. నో వన్ ఈస్ దేర్ యాక్చువల్. మేమే ఒక 5 మెంబర్స్ చాలా బాగా టైం స్పెండ్ చేసాము. సో మేము వచ్చిన తర్వాత కొంతమంది ఒక ఫ్యూ పీపుల్ 5 or 6 మెంబర్స్ అయితే వచ్చారు, కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్, షార్ట్స్ అన్నీ బాగా వస్తాయి. సో నేనైతే మొత్తం టోటల్ మనకి ఇప్పుడు వీడియోలో రైట్ సైడ్ కనిపిస్తున్న బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి ఫుల్ టైం స్పెండ్ చేశా. మా వాళ్ళు అయితే ఫుల్ ఫొటోస్ తీసుకున్నారు. బికాజ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బీచెస్కి వెళ్ళారు వాళ్ళు. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంకా అక్కడే చాలా టైం స్పెండ్ చేశా. చూడండి, ఎవ్వరు లేరు అసలు బీచ్లో. నిన్న చూస్తే జనాలు మొత్తం కుప్పలుగా ఉన్నారు. ఇది ఎవ్వరికి తెలీదు. సో ఇలాంటి బీచెస్ మనం సెలెక్ట్ చేసుకొని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మా ట్రిప్ ప్లాన్ అంతా గౌతమ్ ట్రావెలర్ అని చెప్పేసి ఇన్స్టాలో ఉంటుంది. గౌతమ్ ట్రావెలర్ ఆల్మోస్ట్ చెప్పా కదా ఇంతకుముందు వ్లాగ్లో, ఇండియాలో ఆల్మోస్ట్ 300 to 400 ప్లేసెస్ ఇప్పటివరకు కవర్ చేశాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. చూడండి బీచ్ వ్యూ ఎంత బాగుందో, జస్ట్ లైక్ డెజర్ట్ లాగా. సో నేను అలా లోపలికి అల్లల దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా వీడియోస్, షార్ట్స్ తీసుకొని చాలా టైం స్పెండ్ చేశా. చాలా బాగుంది, ఎవ్వరు లేరు. చూసారు కదా సీ వాక్ ఎంత బాగుందో. సో ఇది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ టువర్డ్స్ 1 hour అక్కడ స్టాప్ అయిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అరౌండ్ 10-10:30కి మళ్ళీ. సో ప్లాన్ ఈజ్ లైక్ యాక్చువల్గా నేత్రాని ఐలాండ్కి వెళ్ళేసి అక్కడ స్కూబా డైవింగ్ చేయాలి. సో ఆ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తుండే, కాకపోతే డ్యూ టు క్రౌడ్ స్లాట్స్ దొరకలేదు. సో డే ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి మేము టువర్డ్స్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం అన్నట్టు 10:30కి అలా. సో మధ్యలో ఉన్న ప్లేసెస్ ఇంకొక 2-3 ప్లేసెస్ విజిట్ చేసేసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నాము. సో మామూలుగా ఇది సాగర రోడ్లో వెళ్తున్నాం. మళ్ళీ ఇదేంటంటే ఘాట్ రోడ్, చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. టోటల్ కర్వ్స్ ఉంటాయి అండ్ డీప్ ఫారెస్ట్ రూట్. సో మామూలుగా ఈ రూట్లోనే మనకి అరౌండ్ ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత సాగర దగ్గర మనకి జాగ్ ఫాల్స్ అనేది వస్తుంది. ఇది ఇండియాలో హైయెస్ట్ టాప్ 2nd one అనుకుంటా ఫాల్స్, అంత హైట్ నుంచి పడుతుంది. సో ఇది మధ్యలో మనకి రోడ్డు పైన సీ వ్యూ ఉంటుంది. ఇది ఏంటంటే శరావతి రివర్ యాక్చువల్గా. సో ఈ అడవిలో, ఈ ఫారెస్ట్లో శరావతి డ్యామ్ అండ్ శరావతి రివర్ ఇట్లా పారుతూ కిందకి వెళ్ళి నిన్న మనం హొన్నావర్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది అన్నట్టు. సో ఈ ప్లేస్ వచ్చి మావినగుండి టువర్డ్స్ సాగర. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ ఏన్షియంట్ టెంపుల్, హిందూ టెంపుల్ అఘోరేశ్వర స్వామి టెంపుల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ ఇకేరి అన్నట్టు. సాగర నుంచి జస్ట్ ఒక 6 kilometers లోపలికి వస్తే ఈ ఇకేరి అఘోరేశ్వర స్వామి టెంపుల్ అనేది, ఇది శివుని మందిరం యాక్చువల్గా. 16th centuryలో దీన్ని కట్టారు యాక్చువల్గా. చాలా అంటే చాలా హిస్టరీ ఉంది ఇది. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్, ఎంత చెప్పుకున్నా తక్కువ యాక్చువల్గా. చూడండి నంది విగ్రహము చాలా అంటే చాలా యూనిక్. మీరు చూస్తే రామప్ప టెంపుల్ కానీ, 1000 స్తంభాల గుడిలో కానీ, కాకతీయ రాజులు కట్టిన నంది విగ్రహము ఇది చాలా యూనిక్గా ఉంది. కాళ్ళకి చూస్తే మీరు అండ్ ఆ డిజైన్ కూడా, ఆ నంది విగ్రహాలకి 3 layers ఆఫ్ ఈ గజ్జలు కానీ ఇదంతా పైన ఉన్నటువంటి 3 layers ఉంటాయి. బట్ ఇక్కడ 1 single layer ఉండి చాలా స్మూత్ పాలిషింగ్ ఉంది. అండ్ కాళ్ళకు కూడా చూస్తే మీకు కాళ్ళ కడియాలు ఉన్నాయి.
ఆ 4 లెగ్స్‌కి అన్నిటికి కూడా కడియాలు. సో, ఇట్స్ వెరీ యూనిక్ అనిపించింది. ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడే స్పెండ్ చేసి ఆ స్మూత్‌నెస్ చాలా చల్లగుంది లోపల. చాలా ప్లెజెంట్ అనిపించింది. సో, నేను ఒక చిన్న వీడియో చేస్తాను ఈ టెంపుల్ పైన హిస్టరీ అంతా తెలుసుకొని. సో, ఇంకొకటి ఏంటి అంటే ఈ టెంపుల్ ఇన్వేట్ చేయలేదు ముస్లిమ్స్. ఎందుకంటే ఇది లోపల ఇన్విజిబుల్ హిడెన్‌గా ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరు రాలేదు. సో, ఆ స్కల్ప్చర్స్ అండ్ ఆ డిజైన్ అదంతా చాలా నీట్‌గా ఎలా ఉందో అలాగే ఉంది. సో, ఇదంతా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్‌లో విజయనగర రాజులు ఏదైతే హంపి ఆ టెంపుల్స్ అన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాంటి ఆర్కిటెక్చరే ఇక్కడ ఉంది. సో, అక్కడ చూడండి ఎలిఫెంట్స్ కూడా అబ్బబ్బబ్బా! ఎంత మంచి డిజైన్ ఉంటది. ఏదైతే మనకి మహాభారతంలో వాళ్ళు టోటల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో కురుక్షేత్ర యుద్ధంలో సేమ్ లైక్ ఆ ఎలిఫెంట్స్ పైన టోటల్ అదంతా డిజైన్స్ చాలా బాగా నచ్చింది యాక్చువల్‌గా. సో, ద్వారపాలకులు చూస్తే సో, సేమ్ విగ్రహాలు మనకి లోపల గర్భగుడి ముందల కూడా ఉంటాయి. అరౌండ్ 2-2.5 అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసాం మేము. చాలా నీట్‌గా సూపర్ కార్వింగ్స్ ఉన్నాయి టెంపుల్ మొత్తం చుట్టూతా. చాలా డీటెయిలింగ్ కార్వింగ్స్ అని చెప్పుకోవచ్చు. రూఫ్స్ కానీ సో, ఆ పిల్లర్స్‌కి కూడా ఇది అష్టభుజి లాగా ఉంది. అండ్ టెంపుల్ లోపల ఉన్న పిల్లర్స్ కూడా టోటల్ మనకి పాములు, సర్పాలు అవి కనిపిస్తాయి పైన. 4 సైడ్ 4 పాములని వాళ్ళు చెక్కారన్నట్టుగా. నేను షార్ట్స్ కూడా పెట్టాను నా ఛానల్లో. ప్లీజ్ చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో, ఈ టెంపుల్ గర్భగుడి లోపల ఇంకొక యూనిక్‌నెస్ ఏంది అంటే మనకి శివలింగం ఎక్కడ కూడా ఒక గద్దె లాంటి ప్లేస్ మీద ఉంటది. బట్ ఇక్కడ ఏందంటే ఒక తామర పువ్వులాగా ఉంటుంది. సో, దాని పైన ఉంటది. మా టెంపుల్ విజిటింగ్ అవర్స్ కాదనుకుంటా. సో, గర్భగుడి అనేది క్లోజ్ చేసి ఉంది. సో, కిటికీలోంచి చూసాం మేము. చాలా బాగా అనిపించింది. ఇట్స్ వెరీ యూనిక్ టెంపుల్ యాక్చువల్లీ. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇక్కడ ద్వారపాలకులు లెఫ్ట్, రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు, తర్వాత షణ్ముఖదేవి అండ్ రైట్ సైడ్ వచ్చేసి కాళీమాత. సో, ఇలాంటి చిన్న చిన్న మందిరాలు అండ్ అందులో విగ్రహాలు అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. మామూలుగా వేరే చూడండి శివలింగము, అక్కడ కింద ఉన్న బేస్ చిన్న నంది విగ్రహము చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. చాలా పెద్దగుంది. ఇంకా లోపలికి వెళ్ళాలి మనం ఆ గర్భగుడిలోకి. సో, వెళ్ళే చాయిస్ లేకుండే. సో, ఇక్కడ సో, ఇది నంది మండపము. టెంపుల్‌కి ఆపోజిట్‌లో సపరేట్ మండపం అనేది కట్టారు. బలిపీఠము మనం చూడొచ్చు. అండ్ ఆ పక్కన చిన్న టెంపుల్ కూడా ఉంది. సో, ఏదో రెనోవేషన్ పనులు జరుగుతున్నట్టున్నాయి. అందుకే మనకి గోపురం మనకి కనబడట్లేదు. సో, టెంపుల్ చుట్టూతా కొంచెం అలా వీడియోస్ తీసుకొని వచ్చేసాను నేనైతే. అండ్ ఎంట్రీ టికెట్ అయితే లేదు. మనం డైరెక్ట్గా వెళ్ళి టెంపుల్ని విజిట్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ రామప్ప టెంపుల్ కూడా ఇలాగే 3 ద్వారాలు, దాని ముందల గర్భగుడి ముందల మనకి నంది మండపము, 2 ఏనుగు విగ్రహాలు ఇలా ఉంటాయి. బట్ అక్కడ ఏంటి అంటే వాళ్ళ చేతికి వచ్చింది విరిచేశారు మామూలుగా ముస్లిం రాజులు. ఇది లోపల ఉండడం అదృష్టం. సో, ఏం ఇన్వైట్ చేయలేదు. శిల్పాలు అలాగే ఉన్నాయి, ఎలా చెక్కారో అలాగే ఉన్నాయి. సో, టెంపుల్ని అయితే చాలా బాగా నీట్గా కాపాడుతూ ఉన్నారు. సో, ఇదండి ఈవిడ జర్మన్ నుంచి వచ్చారంట. సో, ఇండియాకి.
ఒక పిక్ తీసుకున్నాను. సో ఇక్కడ టెంపుల్ చూసేసుకొని సాగర్ దగ్గర లంచ్ అయితే చేసుకొని మేము టువర్డ్స్ ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మామూలుగా ఎంత పాసిబుల్ అయితే అంత లాంగ్ వచ్చేసి స్టే చేయాలి అని చెప్పేసి సో అరౌండ్ శివమొగ్గ, చిత్రదుర్గ, బళ్ళారి రీచ్ అయ్యేసరికి అయితే మాకు అరౌండ్ 9:30 అయింది. సో బళ్ళారిలో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే 7 మేము స్టార్ట్ అయిపోయి బళ్ళారి నుండి వయా కర్నూలు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి అయితే మాకు 4 అయిందండి. సో మధ్యలో చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. యాంబియంట్ కూడా చాలా బాగుంది. అండ్ వచ్చే దారిలో మన బ్యాచ్ తెలిసిందే, ఈ దీపక్ భయ్య ఫుల్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. సో ఇదండి మా ట్రిప్. టోటల్ 5 days 4 nights. సో 5th డే మేము అరౌండ్ 4 అయితే హబ్సిగూడ రీచ్ అయిపోయి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో వీ ఫిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ కవర్డ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ యాజ్ పర్ ద ప్లాన్. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కవర్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోకర్ణ ట్రిప్. 5 days 4 nights ట్రిప్ విత్ 5 members ట్రిప్. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సజెషన్ చేయాలన్నా ప్లీజ్ డూ కామెంట్.